సీఎం పర్యటనకు సంబంధించిన విషయంలో ఆయనకు పర్మిషన్ లేదు అని చెప్పేసి చూసినాం. సీఎం పర్యటన ప్రణాళిక ఉద్దేశంపై అనుమానాలు, అందుకే అనుమతి రద్దు చేశాం. రేవంత్ కలవాలనుకున్నటువంటి వ్యక్తి హోదా ఉద్దేశం సరిగ్గా లేదు స్పష్టం చేసినటువంటి విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్. పాకిస్తాన్ మద్దతుదారుని కలిసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నం, అందుకే అమెరికా పర్యటన రద్దు చేసినటువంటి కేంద్రం. సంచలన వార్త రాసిన దైనిక్ జాగరణ్ పత్రిక న్యూయార్క్ మేయర్ జోహరాన్ మమ్దానీని కలిసేందుకు కేంద్రాన్ని అనుమతి కోరినట్లు కేంద్రం అనుమతి నిరాకరించినట్లు కథనం. ఆగస్టు 13న న్యూయార్క్లో జరిగినటువంటి పాకిస్తాన్ స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్న జోహరాన్ మమ్దానీ గతంలోనూ పలుమార్లు భారత ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర వ్యాఖ్యలు, గుజరాత్ అల్లర్ల ప్రస్తావనతో మోడీపై మమ్దానీ ఆరోపణలు అనిపిసి మనం చూస్తా ఉన్నాం. ఇక జోహరాన్ మమ్దానీతో రేవంత్కు ఏం పని, ఆయనను ఎందుకు కలవాలనుకున్నాడు అనేది ఇంకో ప్రశ్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిన్న 30 మంది ఎమ్మెల్యేల ఏమో మైనార్టీ ఎమ్మెల్యేలు, మెజారిటీ కాదు వాళ్ళు, 119 మందిలో ఒక 30 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టిగా. మీకు దమ్ముంటే దీని గురించి మాట్లాడరు. మీకు దమ్ముంటే, మీకు నిజంగానే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేటువంటి ఉద్దేశం ఉంటే ఇంకో దీని గురించి మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వానికి ఏం హక్కు ఉన్నది మా రేవంత్ రెడ్డి టూర్ను అడ్డుకునేటువంటి హక్కు అనిపించి కేంద్రాన్ని అడిగేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా మమ్దానీ అనేటువంటి వ్యక్తిని నేను పలానా విషయాన్ని మాట్లాడడం కోసం, ఇప్పుడు పాకిస్తాన్కు సంబంధించిన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యవహారాలను చూసుకోవడానికి విదేశాంగ వ్యవహార శాఖ ఉంటుంది. దానికి సంబంధించిన విషయంలో వాళ్ళతో మనం ఏ విషయాలలో పొత్తులు పెట్టుకోవాలి, వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో మనం ఏమేమి నిధులు కేటాయించడానికి ఉంటుంది, కనీసం వాళ్ళకు సేవ చేయడానికి. పాకిస్తాన్కు ఎన్నో ఏళ్ళ నుండి మనం ఆర్థికంగా సహాయం చేస్తూనే ఉన్నాం, ఇప్పటికీ కూడా. మరి అన్ని విషయాలు చూసుకోవడానికి కేంద్ర విదేశాంగ శాఖ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. విదేశీ వ్యవహారాల శాఖ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. నువ్వు పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తిని కలవడానికి పోతున్నప్పుడు, నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఎందుకు కలుస్తున్నావు, ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఈరోజు బీజేపీ దీని మీద మతపరమైనటువంటి గొడవలు పుట్టించాలనేటువంటి ప్రయత్నం, కుట్రలు చేసి అంటే చేస్తుంది కావచ్చు. కానీ నీ దగ్గర క్లారిటీ ఉండాలి కదా. నిన్న 30 మంది ప్రెస్ మీట్ ఇచ్చారు, ఒక్కడు మాట్లాడకపోయి ఈ విషయం మీద ఎందుకు మాట్లాడలేదు? చెప్పాలి కదా ప్రజలకు. మేము పలానా విషయం మీద మాట్లాడడానికి పోతున్నాం. పాకిస్తాన్కు సంబంధించినటువంటి కరాచీ బేకరీలను ఇక్కడ మళ్ళీ పెడదామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. కరాచీ అని పేరుండగానే మన బత్తాయిలంతా పోయి ఆ బేకరీలో బోర్డులు వల్ల కొట్టిన సందర్భాలు చూసినాం కదా. కరాచీ అంటే పాకిస్తాన్ అనుకున్నారు పాపం. ఆ కరాచీ బేకరీ ఉందో ఉడదలు అట్నే ఉన్నది వీళ్ళ రాజకీయం కూడా. రేవంత్ రెడ్డి పాకిస్తాన్కు సంబంధించిన ఒక నాయకుని కలవడానికి పోతున్నప్పుడు, కేంద్ర పర్మిషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎందుకు కలుస్తున్నావు చెప్పాలి కదా నువ్వు. సరైన చాలా క్లియర్గా చెప్తున్నాడుగా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు. రేవంత్ కలవాలనుకున్న వ్యక్తి హోదా ఉద్దేశం సరిగా లేవు, సీఎం పర్యటన ప్రణాళిక ఉద్దేశంపై అనుమానాలని చెప్పేసి చాలా క్లియర్గా అనుమానాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఎవరు చెప్తారు? విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి చెప్తున్నాడు కదా. మరి అనుమానాలు ఉండే విధంగా నువ్వు ఎట్లా కలుస్తావు? ఈరోజు సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు, కేంద్ర విదేశాంగ శాఖ నుంచి అనుమతి నిరాకరణ, హోదాకు తగినట్లు లేదన్న ఎంఈఏ ప్రతినిధి. లండన్ నుంచి నేరుగా హైదరాబాద్కు రాక సీఎం పర్యటన రద్దు వెనుక రాజకీయం లేదు, నిబంధనల మేరకే విదేశాంగ శాఖ నిర్ణయం, అధికారుల బృందానికి అనుమతి ఉంది. కాంగ్రెస్ అనవసర రాజకీయం చేస్తున్నారు, బీజేపీ చీఫ్ రామచందర్ రావు. వీళ్ళు కాంగ్రెస్ బీజేపీని ఒక్కొక్కసారి కాపాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది. బీజేపీ కావాలని అడ్డుకోలే, తప్పకుండా కాంగ్రెస్ అనవసర రాజకీయం చేస్తున్నారు. అనవసర రాజకీయం అనేది వాళ్ళు చేస్తారు కంపల్సరీ. మీరు దీని మీద ఫైట్ చేయాలి. అనుమతి ఉంది, అనవసర రాజకీయం చేయొద్దని చెప్పేసి మిల్లగాడు ఉండేందుకు. పలానా పాకిస్తాన్ నాయకులను కలవడానికి పోయినప్పుడు మా ప్రభుత్వానికి అంటే కేంద్రానికి చెప్పాల్సిన అవసరం ఉందని గట్టిగా మాట్లాడలే కదా నువ్వు. ఎందుకు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడలేకపోతున్నారు? ఏంది దైనిక్ జాగరణ్ అనే పత్రిక ఏదో ఆ పత్రిక చాలా క్లియర్గా రాసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిన్న కూర్చున్నటువంటి 30 మంది ఎమ్మెల్యేలు దైనిక్ జాగరణలో వచ్చినటువంటి వార్త మీద కూడా, దైనిక్ జాగరణ్ రాసినటువంటి ఆర్టికల్ మీద కూడా ప్రెస్ మీట్ పెట్టాలి కదా. మరి అదే రేపు పొద్దుగాల మా కొండా సురేఖ ఏదంటే ఇట్నే వార్త వచ్చేదని మీరు ఊరుకుంటారా? చెప్పండి. జోహరాన్ మమ్దానీతో రేవంత్కు ఏం పని? టూర్ అఫీషియల్ షెడ్యూల్ జోహరాన్ పేరెందుకు లేదు? అఫీషియల్ షెడ్యూల్లో జోహరాన్ పేరెందుకు లేదు? ఇటీవల తన తమ్ముడు కొండలరెడ్డి కంపెనీ టెస్సరాక్ట్కు 200 కోట్ల విలువైన భూములు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఏరోస్పేస్ డిఫెన్స్ సంబంధిత కంపెనీ టెస్సరాక్ట్ ఉగ్ర లింకులున్న అబు
ఐమల్ అనే వ్యక్తికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిన రేవంత్ సర్కార్ తీవ్ర అనుమానాలకు దారితీస్తున్న పలు ప్రశ్నలు అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేపిస్తున్నారు వెనకాల ఉండి? రేవంత్ రెడ్డి వెనకాల ఉండి రాహుల్ గాంధీ చేపిస్తలేడు, రేవంత్ రెడ్డి వెనకాల ఉండి నరేంద్ర మోడీ చేపిస్తాడు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్ పర్యటనను క్యాన్సిల్ చేశారంటే భారతదేశంలో తలదించుకున్నటువంటి విషయం కదా ఇది. మరి అంత తలదించుకున్నటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేస్తారు? బహిరంగంగా ఎట్లా చేస్తారు అని అంటే, మేము ఆడించినట్టు మీరు ఆడాలి, అప్పుడప్పుడు ఇట్లాంటివి చేయాలి, నువ్వు ఇటు పోతా అనాలి, మేము ఆపుతాము, మేము ఆపేదంటే పెద్ద ఇష్యూ చేద్దాము. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరో ఒక నాయకుడు పోతే ఎందుకు, ముఖ్యమంత్రి స్వయంగా పోవాలి, మేము క్యాన్సిల్ చేస్తాను, వెనక్కి రావాలి. రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళకి అవార్డులు ఇచ్చిర్రు, పాకిస్తాన్ వ్యక్తులను కలవడానికి వేయరు, పాకిస్తాన్తో ఏరోస్పేస్ లింకులు పెట్టుకున్నారు, పాకిస్తాన్కు ఇవ్వమడానికి ప్రయత్నం చేశారు, అవమ్మడానికి ప్రయత్నం చేశారు అని చెప్పేసి నిండా ముంచేటువంటి కార్యక్రమం బీజేపీ పార్టీ చేస్తుంది. మీరు దానికి సపోర్ట్ చేయాలని చెప్పేసి చెబితే రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు లేదంటే తెలంగాణ బీజేపీ నాయకులు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నాడు. ఇంతకన్నా మించింది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు అంటే ఇది సైకిల్ కాంగ్రెస్, కమలం కాంగ్రెస్ అనే విషయం మనం ఎన్నో రోజుల నుండి చెప్తా ఉన్నాం. ఇది అచ్చ కాంగ్రెస్ కాదు, పచ్చ కాంగ్రెస్ అనే విషయం నిన్న కేంద్ర అంటే మన తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులలో ఉన్నటువంటి ఓ మంత్రి కూతురే మాట్లాడిన సందర్భం వచ్చినప్పుడు కూడా చిన్నారెడ్డి కూడా మాట్లాడిన విషయం. చిన్నారెడ్డి గారు మాట్లాడిరు, ఆయన ఏం చిన్న పోరుడు కాదు కదా. ఇప్పుడు చిట్టెక్క మాట్లాడితే చిట్టెక్క అంటారు, మరి ఆయన ఏమో చిట్టన్న కాదుగా, పుట్టన్న కాదు కదా. ఇప్పుడు మొన్న ప్రెస్ పెట్టినటువంటి నా నలుగురు అక్కలకు నేను దండం పెట్టి అడుగుతున్నా, చిన్న మాట్లాడితే చిట్టెక్క నీకు అంత స్థాయి లేదక్క అని మాట్లాడినట్టు మీరు చిన్నారెడ్డి వ్యాఖ్యల మీద ఎందుకు మాట్లాడలేదక్క? ఆయనను సస్పెండ్ చేయాలి, ఆయన పార్టీ ఆయన మీద కూడా చర్యలు అది కాదు కదా. ఇప్పుడు ఈమెను చిట్టెక్క అన్నప్పుడు నువ్వు పుట్టెక్క అని చెప్పేసి ఆయనను కూడా అనాలి కదా, పుట్టెన్న అనాలి కదా. ఎందుకు అనలేకపోయారక? చిన్నారెడ్డిని అంటే రేపు పొద్దున రేవంత్ రెడ్డి మళ్ళీ ఆయనకు సపోర్ట్ చేశారని భయమా? ఎందుకు అనలేకపోయారు? అంటే మీకన్నా ఏజ్లో తక్కువ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తే భయమా? మీరు రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో కూర్చొని చిన్నపూరగాను మాట్లాడాలి, విద్యార్థులకు మేము మద్దతు ఇస్తాం, జెన్జీ విద్యార్థులు రాజకీయాలకు రావాలని ఆయన మాట్లాడతారు. మరి ఇక్కడ రాజకీయాలకు వస్తా అంటానో అడ్డుకుంటారు, ఇక్కడ రాజకీయాలకు వచ్చి మాట్లాడుతూ ఉంటానో నీకేం సోయినది, నీకేం నోరు తెరిస్తే ఏం మాట్లాడుతున్నావు, తాగుబోతులాగా మాట్లాడుతున్నావు, బజారు దానిలాగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి యువ నాయకులు జెన్జీకి సంబంధించిన ముందు వర్గం అనుకో, యువకులు వచ్చి మాట్లాడుతూ ఉంటానో వాళ్ళని తిడతారు. రేవంత్ రెడ్డి వర్గం ఏమో అంటే రెడ్లకు సంబంధించిన వాళ్ళేమో పిల్లలకు రాజకీయాలు చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. బీసీ బిడ్డలు రావద్దా రాజకీయాల్లోకి? ఏం మాట్లాడతారో ఏందో. ఈరోజు ఒక ముఖ్యమంత్రి దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకునే విధంగా నిర్ణయం తీసుకొని రాష్ట్ర పరువును బజారులో పెడితే దీని గురించి ఎవడు మాట్లాడడం? మళ్ళా ఏ ప్రెస్ మీట్ పెట్టారు?